అర్జునుడితో యుద్ధం అంటే సామాన్యమా? యమదూతం శుభై స్తోత్రై విష్ణోరివ భయంకరం కరోతి వైష్ణవ కోపాత్ మూర్ఛితం మదగర్వితం. స్తోత్రాలు పారాయణ చేయటం, భగవద్గీత లాంటి గ్రంథాలు పారాయణ చేయటం, విష్ణు సహస్రనామ స్తోత్రం, లలితా సహస్రనామ స్తోత్రం, లేదా నామం ఓం నమో హనుమతే నమః, లేదా శ్రీరామ జయ రామ జయ జయ రామ, ఇలా మంత్రాలు మనం హరే రామ చెప్పుకుంటున్నాం కదా. ఇటువంటి మంత్రాలు చెబితే ఏమవుతుంది అని అంటే, దగ్గరకు వచ్చిన యమదూతలు భయపడి పారిపోతారు. అది నామగ్రహణానికి ఉండే శక్తి. ఎలాగైతే ఒక భక్తుడు స్తోత్రాల్ని మంత్రాల్ని నామాల్ని పఠిస్తూ యమదూతల్ని భయపడేలాగా చేసి పారిపోయేలాగా చేస్తాడో, అలా అర్జునుడు ఆ నీలధ్వజుడిని పారిపోయి మూర్ఛపోయేలాగా చేశాడు అని ఎంత మంచి ఒక పోలిక. యుద్ధంలో కూడా విష్ణు భక్తిని తీసుకొచ్చి పెట్టేశాడు. వ్యాసులు వారు ఈ పని చేయరు, వ్యాసులు వారు భారతంలో ఈ పని చేయరు. అందువల్ల మళ్ళీ భారతం రాయాల్సి వచ్చింది. ఎందుకు మళ్ళీ భారతం? ఒకసారి ఉందిగా ఒక భారతం, మళ్ళీ ఎందుకు భారతం? కాళిదాస్ కవిత్వం కొంత, నా పైత్యం కొంత అన్నట్టుగా మళ్ళీ ఎందుకు ఈ పైత్యం? అంటే ఇది పైత్యం కాదు, ఇది భక్తి. యుద్ధంలో కూడా భక్తిని కలిపి చెప్పగలగటం అనేది జైమిని మహర్షి యొక్క గొప్పతనం.